దేవునికి మహిమ కలుగునుగాక. సజీవులున్న దేశంలో మనము కాలము గడిపేవారుగా ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో మనము కాలము గడిపేవారుగా ఉండాలి. సజీవులే కదా నిన్ను స్తుతించేది. మళ్ళా చెప్తున్నా, సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఒక స్థలంలో రాయబడి ఉంటుంది, సజీవులకైన దేవుడు మృతులకైన దేవుడు కాదు. ఎవరైతే సజీవంగా ఉంటారో, సజీవంగా అంటే మెలకుగా ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారే సజీవులు. అవునా కదా? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి వాక్యం చదవాలి, మెలకుగా ఉండి దేవుని సన్నిధిలో గడపాలి. వారే సజీవులని బైబిల్ డిక్లేర్గా చెప్తూ ఉంది. సజీవులుగా మనం ఉండాలి. ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు ప్రార్థన చేయకుండా ఉంటే నువ్వు ఎలాంటి తెలుసా? చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్లాడుతూ ఉన్నట్టున్నావు. వాక్యం ఏంటంటే మనం రేగిపోతాం, మనం రేపబడతాం. మనం ఇంక ఈ రోజు నుంచి నేను వాక్యం చదివేయాలనుకుంటాం, అప్పుడే ఊరు వెళ్తావు. రేగినంత సేపు ఉండదు అది చల్లారిపోవడానికి. ఊర్లోకి వెళ్తారు కొంతమందిని, రా చదివేవులే, చేసేవులే, అప్పుడే అయిపోద్ది మన పని. అందుకనే సాధ్యమైనంత వరకు మనము సజీవులతోనే సహవాసము చేయుదుముగాక, సజీవులతోనే మనం ఉందుముగాక, సజీవులతోనే మనం తిరుగుదుముగాక, మృతులతో కాదు. మీకు ఒక మాట చెప్తాను. ఒక ఎద్దును ఒక గాడిదను రెండును జత చేసి పొలమును దున్నితే గనక అది ఎలా ఉంటుందో తెలుసా? హైటు డిఫరెంట్, ఎత్తు పల్లముగా ఉంటుంది. అవునా కదా? రెండోది విచిత్రం ఏంటంటే, ఆ గాడిద యొక్క శ్వాస ఎప్పుడైతే వదులుతూ ఉంటుందో ఈ పక్కన్న ఎద్దు ఆ స్పర్శని లేకపోతే ఆ గాలి వాసనని పీల్చుకున్న తర్వాత అతి తక్కువ టైంలోనే ఎద్దు చనిపోద్ది. కొట్టంసలా తిట్టంసలా. మీకు ఎంతవరకు అర్థమైంది? ఇది ఎద్దు బలం కలిగింది. సామెతలో ఒక మాట ఉంటుంది, ఎద్దు బలము కలిగినది. ఎద్దు ఉన్న చోట ధాన్యము సమృద్ధిగా ఉంది. ఉందా లేదా మాట? సమృద్ధిగా ఉండు. ఎద్దు బలానికి సూచన. అవునా కదా? ఆ ఎద్దు ఇంత బలమైన దానిని ఆ గాడిద అంటే లోకమని అర్థం. గాడిద అనేది తృణీకరించబడిందని అర్థం. ఈ గాడిద దానితో సహవాసం చేసిన తర్వాత దానిలో ఉన్న శ్వాస దీనికి ఎప్పుడైతే అంటుకుందో అతి తక్కువ టైంలోనే, నాకు తెలిసి మేబీ నెల లోపే చనిపోద్ది. అంటే ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు లోకంతో లోకస్తులతో సహవాసం చేస్తే తొందరగా ఆత్మీయంగా చనిపోతావు. సజీవులున్న దేశంలో నేను కాలము గడిపేతాను. ఇలాగా దేవుని సన్నిధిని గట్టిగా పట్టుకున్న ఒక తల్లి ఉందండి. ఆ తల్లి దావీదు అన్నట్లే దేవుని సన్నిధిలో గడిపింది. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వాక్యం చదవండి. ఎనభై 4 సంవత్సరములు విధవరాలయుండి, చూడు ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవాలయమును విడువక. మళ్ళీ చదవమ్మా. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళతో సేవ చేయిచు ఉండెను. చాలు అమ్మ. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నా తెలుసా? నెంబర్ 1 మీరు అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉన్నా, 84 సంవత్సరాలు దేవుని మందిరం ఉందామె. ఎన్ని సంవత్సరాలు ఉంది? 84 సంవత్సరాలు దేవుని మందిరం ఉందా? రికార్డే కదా. చెప్పండి, ఒకవేళ నేను ప్రకటించే గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వచ్చు? మనం ఇప్పుడు అన్నకే ఇవ్వాలి. ఒకవేళ పరలోకం నేను వెళ్ళిన తర్వాత ఆమెకే ఇస్తాను ఇది. అవునే కదా? ఖచ్చితంగా ఆమెను పిలిచి ఆమెకి ఇవ్వాలి ఇది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 84 సంవత్సరములు దేవుని మందిరంలో గడుపుతూ వచ్చింది.
అప్పుడప్పుడు నా సాక్ష్యం కూడా మీకు చెప్తూ ఉంటాను. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత విశ్వాసగా మీలాగా ఉన్న దినాలుగా నుంచి స్టిల్ ఈరోజు వరకు ఒక్క ఆదివారం కూడా నేను చెప్పండమ్మా, చెప్పండి, పోగొట్టుకోలేదు. నేను ఎవరు దైవజనుడు పోగొట్టుకోలేదు. మరి మీరు ఈ సంబర్లో చాలామంది డుమ్మలు కొడతారు. ఊరు వెళ్ళినప్పుడు ఒకడు అత్తగారింటికి వెళ్తారు, ఒకళ్ళు మాంగారింటికి వెళ్తారు, ఒకడు పడపని వెళ్ళిపోతారు అత్తగారింటికి. వెళ్ళిపోయి కాసేపు ఉంటారు, ఆమె ఏం తిట్టుకున్నా ఏదో అలా గల్లు మూసుకుని ఉంటారు, అత్తగారింటికి పోతారు. కొంతమంది చెప్పండి ఎక్కడెక్కడికో పోతారు, ఎక్కడెక్కడో కాలం గడుపుతూ ఉంటారు. కానీ నేనేమంటాను తెలుసా, దేవుని సన్నిధి అంటే నీకు నిజంగా దాని గురించి ఆ ప్రత్యక్షత నీకు ఉంటే పోగొట్టుకో. ఎంత దూరం వెళ్ళినా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చేస్తావు. కొంతమంది విచిత్రం ఏంటంటే ప్రభు బల ఆరాధన కూడా దూరంగా ఉంటారండి. ప్రభు బల ఆరాధన అంటే ఎంత విలువైందో మీకు తెలుసు అసలు? అది తీసుకోరు. అది ప్రభు ఆశీర్వదించి మనకిచ్చిన రొట్టెది, ఆయన శరీరం అది, ఆయన రక్తం అది. అవి మనం తింటేనే మన లోకంలో జయంగా బ్రతకగలము, జయ జీవితం చేయగలం మనం. ఇప్పుడు నువ్వు బలహీనుడు అయిపోయావు, అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు వాళ్ళు? అయ్యా మాంసం బాగా చెప్పండి, మాంసం బాగా తినాలి. ఎందుకు తినమంటాడు? మళ్ళా నువ్వు బలంగా ఉండాలంటే. లోక సంబంధమైన పక్షుల్లోనూ, గుర్రంలోనూ, ఎద్దులోనూ, గాడిదలోనూ, కోళ్ళలోనూ, కుక్కలోనూ ఇంత బలం ఉంటే ఏ శరీరం అది? చెప్పండి, పరిశుద్ధమైన శరీరం అది. అది తింటే నీ జీవితంలో మరణమే ఉండదు. తెలుసా మీకు? ఆ శరీరం తింటే నీవు కూడా సజీవుడిగా ఉంటావు. దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. ఆమె 84 సంవత్సరాలు దేవుని మందిరంలో గడుపుతూ ఉందట. రెండోది ఏమంటుంది ఆమె? రెండోది రెయ్యం. అది ఒక్కొక్కటిగా చెప్పాలి, మీకు అంత వివరంగా చెప్పాలి ఇది. రెండోది దేవాలయమును విడువక. 84 సంవత్సరాలు గడపడం మాత్రమే కాదు, రెండో అనుభవం ఏంటి తెలుసా? ఆమె దగ్గర ఉన్నది దేవాలయమును విడిచిపెట్టట్లేదు. దేవాలయమును విడవక. అది పట్టుకోండి మీరు, దేవాలయమును విడవక. దేవాలయం ఎందుకు? దేవాలయంలో ఏముంది? దేవాలయంలో ఏముంది? ఎందుకు విడిచిపెట్టట్లేదు ఆమె? దేవాలయం యెరూషలేములో యాజకుడు ఉన్నాడు, యెరూషలేములో దేవుడు ఉన్నాడు, యెరూషలేములో దేవదూతలు ఉన్నారు, యెరూషలేములో వాక్యం ఉంది, యెరూషలేములో దేవుని రక్తం ఉంది, యెరూషలేములో దేవుని సన్నిధి ఉంది, యెరూషలేములో దేవుని ఆత్మ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? సంఘంలో ఉన్నాయి. సంఘం అని యెరూషలేములో ఉన్నాయి. ప్రత్యేకించి ఆమె ఎందుకు విడవలేదో తెలుసా? సొలొమోను మందిరం కట్టించినప్పుడు ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, ప్రజలు విసుగుపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో రీతిలుగా నష్టపోతూ, ఎన్నో రీతిలుగా అనారోగ్యాలు పాలవుతూ, ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతూ, రకరకాల సమస్యలతో నీ మందిరానికి వస్తారు, వచ్చి మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ ప్రార్థన వినాలయ్యా, అందుకు నీ మందిరం నేను కట్టించాను అని అన్నాడు. రాజుల గ్రంథంలో మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవాలయం అంతా కట్టించిన తర్వాత నిలబడి ప్రార్థన చేసి వాళ్ళని ఆశీర్వదించి మాటలు చెప్తూ ఉంటాడు. అంటే దేవుని మందిరంలో ఏముంది తెలుసా? దేవుని కనుదృష్టి ఉంది ఇక్కడ, దేవుని మనస్సు ఉంది ఇక్కడ. ఉందా లేదా? దేవుని మనసు, దేవుని కనుదృష్టి ఉంది. మనం ఎన్నో సమస్యలతో వస్తూ ఉండే కదా, ఎన్నో సమస్యలు వాడింటికి వెళ్ళి వీడింటికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్పుకోవటం కాదు. నిజంగా చెప్తున్నాను, తాళాలు ఇక్కడే ఉంటాయి. నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఇక్కడికి రా, మేము ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఒంటరిగా మోకరించు, ప్రార్థన చేయి, దేవునికి జవాబు ఇచ్చునుగాక. హన్న అదే చేసింది కదా. హన్న ఏం చేసింది? ఆమె పిల్లలు లేరని సూటిపోటు మాట్లాడుతూ ఉంటే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసింది. అప్పుడు ఎవరు లేరు, ఏలీ ఒక్కడే ఉన్నాడు. అవును కదా? సంఘం ఏముంది అక్కడ? ఏలీ ఒక్కడే ఉన్నాడు.
ఎవరో లేరు కదా అని ఏమనలే. అప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎక్కెక్కు ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఆ సమయంలో కూడా ఒంటరిగా ఆమె చేసిన ప్రార్థన దేవుడు విని ఆమెకి జవాబు ఇచ్చాడా లేదా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. మీరు దేవుని సన్నిధికి రండి. ఏదైనా సమస్య ఉందా, వెంటనే ఇక్కడికి వచ్చి మోకరించు, ప్రార్థన చేయి. నేను ఇంట్లో చేసుకుంటాను. ఇంట్లో వేరు, మరి ఇక మందిరాలు ఎందుకమ్మా చెప్పండి? మందిరాలు ఎందుకు? నేను ఇంటికాడ చేసుకుని నిజంగా చెప్పు, నువ్వు ఇంటికాడ చేస్తావా? ఒక 5 నిమిషాలు మోకరిస్తావు, ఈలోగా ఏదో సౌండ్ వినపడుతుంది, లేస్తావు. ఇలాగ ఎవరో డోర్ కొడతాడో లేస్తావు. ఇలా పిల్లలు అల్లరి చేస్తారు, ప్రార్థన చేసుకోలేవు. కానీ దేవుని మందిరం డిస్టర్బెన్సే ఉండదు నీకు. దేవుని మందిరానికి మనం రావాలి. రెండోది, ఒకటి ఆమె 84 సంవత్సరాలు దేవాలయంలో ఉంది. రెండోది అనుభవం, దేవాలయం విడువక గట్టిగా పట్టుకుందండి. దేవాలయం గట్టిగా పట్టుకుంది. మనం విడిచిపెట్టేస్తాం. కరోనా టైంలో చాలామంది దేవుని సన్నిధి విడిచిపెట్టేశారు. అవునా కదా? మీకు తెలుసా, మంచి కరోనా టైంలోనే మేము సేవ ప్రారంభించాం. మేము సేవ ఎప్పుడు ప్రారంభించామంటే 2020లో అందరూ మోటములు సర్దుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. బ్రతికితే బలసాగు తినిచి బ్రతకొచ్చిరా బాబు అని చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు నాతో అప్పుడు మాట్లాడాడు. అప్పుడు నేను చర్చి ప్రారంభించాను. మీకు తెలుసా, కరోనా టైంలో ఎన్ని చర్చిలు ఇక్కడ హైదరాబాద్లో నడిచినా లేదో నాకు తెలియదు, కానీ మన చర్చి మాత్రం ఒక్క ఆదివారం కూడా మూత వేయబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది పోలీసులు వస్తూ వెళుతూ ఉన్నారు. దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు. అప్పుడే నేను విడిచిపెట్టలేదు కదా దేవుని సన్నిధి. ఉత్తప్పుడు ఎందుకు వదిలిపెడతాను చెప్పండి? ఈ ప్రాణం మట్టిలో కలిసిపోయినంత వరకు దేవుని సన్నిధిలోనే మనం గడుపుదుముగాక. పరిస్థితులు ఎలాగైనా ఉండవండి. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు, తారుమారు అవుతూ ఉంటాయి. అయినా దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఈమె దేవుని గట్టిగా పట్టుకుంది. మనం ఏదైనా సమస్య వస్తే వదిలిపెట్టేస్తామండి. ఏదైనా ఇబ్బందులు అయితే వదిలిపెట్టేస్తామండి. అనారోగ్యం వస్తే విడిచిపెట్టేస్తామండి. ఎక్కడో అనారోగ్యం వరకు వద్దు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు, వర్షం వస్తే మనము దేవుని సన్నిధికి రాం. వాతావరణం చేంజ్ అయితే రాం దేవుని సన్నిధికి. బాగా ఎండకేస్తే దేవుని సన్నిధికి రాం. ఈ మధ్య చాలామంది ఈ సంబర్ కూడా చాలా ఇంటికి కూడా రావట్లేదని నాకు అర్థమైంది. ఎందుకు తెలుసా? మనకి ఏసీ లేదు కదా, అందుకు చర్చికి రావట్లేదు వాళ్ళు. ఎండ ఉంటే చర్చికి రమ్మనం, వర్షం వస్తే చర్చికి రమ్మనం. ఇంకేం చెప్పండి, ఇంకేమున్నాయి మీకు తెలుసు కదమ్మా. ఆదివారమే నీళ్ళు వస్తే చర్చికి రమ్మనం. ఆదివారం చుట్టాలు వస్తే చెప్పండి, చుట్టాలు వస్తే చర్చికి రా. అప్పుడే పిల్లడికి ఏదో బాగోదు, చర్చికి తీసుకురావచ్చు కదా. ఏమో రాలేదంటే పిల్లడికి బాగాలేదన్నయ్య ఈరోజు, ఆడికి అప్పుడే బాగోదు, చర్చికి రారు. అప్పుడే దిక్కుమాలి పెళ్ళిళ్ళు అప్పుడే పెట్టుకుంటారు. పెళ్ళి అప్పుడే రారు, అప్పుడే ఫంక్షన్లు అవుతాయి, అప్పుడే రారు. మీరు ఏం చెప్పాలి తెలుసా? మీరు ఆదివారం వస్తే మీరు రాం. ఎందుకు రావంటే మాకు ఆదివారం దేవుని సన్నిధి ముఖ్యం అని మీరు తెగించి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మీరు అటు ఇటు ఉన్నారు, గోడ మీద పిల్లిలాగా ఉన్నారు లేదా? మీకు ఫంక్షన్ ఆదివారం వచ్చింది దానికి ఏం చేస్తారు మీరు? అటు దూకేస్తారు. అలా ఉండకూడదు. ఈమెను చూసి మనం నేర్చుకుందాం. అంటే నేను అంటాను, ఈమె మనిషా కాదా? ఈ తల్లి మనిషా కాదా? ఈమెకి బంధువులు ఉంటారా ఉండరా? శాంతి చెప్పాలా? బంధువులు ఉంటారా ఉండరా? ఈమెకి రక్త సంబంధికులు ఉన్నారా లేదా? ఈమె ఆ ఊరిదే కదా, ఆ ఊరు కోడలై ఉండొచ్చు కదా, అందరూ ఉంటారా లేదా? మరి అలాగే ఫంక్షన్లు అవుతాయి లేదా? కానీ మరి ఎందుకు వెళ్ళలేదామె? తన భర్త చనిపోయిన వెంటనే సజీవుడైన భర్తను పట్టుకుందామే. దేవునికి మహిమ కలుగునుగాక. లోక సంబంధం భర్త చనిపోయాడు, చింతలేదు ఆమెకి. సజీవుడైన దేవుణ్ణి పట్టుకుంది, సజీవుడైన భర్తను పట్టుకుంది. ఎందుకని సజీవుడు తెలుసా? లోకమును జయించినవాడు, పాపమును జయించినవాడు, మరణమును జయించినవాడు, సమాధిని జయించినవాడు. ఆయన సజీవుడండి. ఆయన పట్టుకుంది.
గట్టిగా పట్టుకుంది దేవాలయాన్ని. మూడో అనుభవం ఏంటి తెలుసా? ఉపవాసం ఉంది. ఉపవాసం ఉంది. నేను మిమ్మల్ని అడుగుతాను, ఉపవాసం ఉంది అలవాటు ఎవరికైనా ఉంది ఇక్కడ? ఉందమ్మా, రైట్. 2-3 ఉన్నారు ఇంకా, అంతేనా? బ్రతికించారు, 3 చేతులు ఎత్తైనా మీరు. ఉపవాసం ఉండడానికి మనము మొదట్లో ఉపవాసం ఉండండి. ఎలా తెలుసా? క్రమంగా ఒక్కొక్క మెట్టు, అంటే ఒక పూట ఉండండి. ఒక పూట అంటే ఉదయం మొదలుకొని 3 గంటల వరకు మొదటి స్టెప్ ఇది. అలాగా 1 నెల 2 నెలలు కంటిన్యూ చేయండి. దాని తర్వాత మీకు బాడీ దానికి అలవాటు పడుతుంది. తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కండి. సాయంకాలం రాకుండా ట్రై చేయండి. అలా కొంతకాలం అలా చేయండి. దాని తర్వాత ఒక రోజంతా ఉంటాను ట్రై చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నిజంగా దీవిస్తాడు. ఒక్కసారి ఉండాలంటే ఉండలేవు. ఒకసారి సాయంకాలం వరకు ఉండాలని అనుకుంటాను నువ్వు, ఇలాగా ఆకలి చేస్తుంది నీకు, తినేస్తావు. క్రమక్రమంగా అదే అంటా నేను, భక్తి కూడా క్రమక్రమంగా ఉండాలి. ఒకసారి వెళ్ళిపోయేది కాదు. భక్తి క్రమంగా ఉండాలని చెప్తూ ఉంటాను నేను. ఉపవాసం కూడా మనం నేర్చుకోవాలి. ఒక పూట ఉండండి. ఇంకా మంచిది ఏంటి తెలుసా మీకు? ఆదివారము ఏమి తినకుండా దేవుని మందిరానికి రండి. చాలా మంచిది అది. ఆకలితో ఉన్నావు అనుకో, మాటలు చక్కగా వింటావు నువ్వు. కడుపు నిండు మాటలు బాగా వింటాడా? ఆకలితో ఉన్నాడు బాగా మాటలు వింటాడా? ఆకలి. ఎందుకని? ఆశతో ఉంటాడు. చక్కగా వాక్యం వింటాడు. 2-3 అనుభవాలు మీకు అర్థమైనవి. ఒకటి, ఆమె 84 సంవత్సరాలు దేవుని మందిరంలో గడిపింది. నెంబర్ 2, దేవాలయాన్ని విడిచిపెట్టగా దేవుని మందిరంలో గడిపింది. మూడోది, ఉపవాసముతో ఉపవాస ప్రార్థనతో ఏదైనా మనము సాధించవచ్చు. ఉపవాసం ఉండండి, సాధించవచ్చు. మీరు ఎస్తేరు గ్రంథం ధ్యానిస్తున్నాం కదా, వాళ్ళు దేని వల్ల సాధించారు? వాళ్ళు కత్తులు పట్టారా? ఈటలు పట్టుకున్నారా? లేదా బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెచ్చుకున్నారా? రాజకీయ నాయకులు ఏదైనా తీసుకున్నారా సపోర్టు? చెప్పండి, ఏం తీసుకున్నారు? ఏమీ తీసుకోలే. కేవలం ఉపవాసం అనే ఆయుధం పట్టుకున్నారు. వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఉపవాసం అనే ఆయుధం పట్టుకున్నారు. గోనె బట్ట కట్టుకున్నారు, బూడిద చల్లుకున్నారు, ఉపవాసం ఉన్నారు. శాస్త్రమునే మార్చేశారు వాళ్ళు. రాజ్యశాస్త్రంనే మార్చేశారు వాళ్ళు. మీకు వచ్చేవారు నీ మాటలు వింటారు మీరు. రాజ్యశాస్త్రము ఎవడు మార్చలేడట. ఎవడు మార్చలేడు అది. కానీ వీళ్ళు మార్చగలిగారు. రాజ్యాజ్ఞని ఎవరు మార్చలేరు, కానీ ఉపవాసం మారుస్తుంది. మారుస్తుందండి. ఉపవాసం అంత శక్తి ఉన్నది. ఆమెలో ఉన్న 3వ గుణం అది. 4వ గుణం ఏంటి తెలుసా? రేయింబగలు సేవ చేయిచు ఉండెను. పరిచర్య చేసిందా మీ 4వది? ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని మందిరం ఆదివారం వస్తుంది. మందిరం ఎలాగుందో లేదో నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా ఆలోచించావా? వస్తావు, వెళ్ళిపో. అందరితో పాటు నువ్వు వస్తున్నావు, అందరితో పాటు వెళ్ళిపో. అలాగ ఉండకూడదు. నీలో ఒక ప్రత్యేకత కనపడాలి. ఎవరున్నా వెళ్ళిపోయినా దేవుని మంది, ఓకే ఇక్కడ ఈ డస్ట్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, శుభ్రం చేయాలి. అందరికంటే ముందురా శుభ్రంగా తుడు, కూర్చో, మోకరించు, ప్రార్థన చేయి. ఇలా నువ్వు చేయగలిగితే నీ ఒంటరితనంలో ఉన్న ప్రార్థనని, నీ పట్టుదల, నీ పరిచర్యని దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారా? మర్చిపోడు. ఆయన పేరట గ్లాసుడు మంచిని ఇచ్చినా నేను మర్చిపోను అంటున్నాడు కదా. నువ్వెంత పరిచర్య చేస్తున్నావు కదా, నేను ఎందుకు మర్చిపోతాడు? ఎంత కానుకిస్తున్నావు కదా, ఎందుకు మర్చిపోతాడు? నీ బలం, నీ సమయం ఇక్కడ ఖర్చు పెడుతున్నావు కదా, ఎందుకు మర్చిపోతాడైనా? మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు కదా, అన్యాయస్తుడు కాదు కదా. ఒక మంచి ఆలోచన, అమ్మ మీరు పిల్లలతో లేకపోతే కనుక మీకు అవకాశం ఏమాత్రం ఉన్నా అందరికంటే ముందు మందిరానికి రండి, అంత శుభ్రం చేయండి, మోకరించండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, సేవకుల కొరకు ప్రార్థన చేయండి, అనేక మంది కొరకు ఇక్కడ మీరు విజ్ఞాపన చేయండి. దేవుడు మీ ప్రార్థన హన్నా ప్రార్థన వల్ల మార్చబడునుగాక. ఆ కృప దేవుడు మీకు ఇస్తాడు. అలా అలవాటు చేసుకోండి. అందరితో పాటు నువ్వు రావటం కాదు, అందరికంటే ముందురా. అందరికంటే నీ భక్తి సపరేట్గా ప్రత్యేకంగా ఉండాలి. రేయింబగలు ఆమె ఏం తెలుసా? దేవుని పరిచర్య చేశారు. రేయింబగలు సేవ చేయడం అంటే రోజు మందిని తుడుతున్న సేవ అంటే అదేనా? అమ్మ సేవ చేయడం అంటే అర్థం ఏంటి? దేవుని సేవ చేయడం అంటే అర్థం ఏంటి?
చెప్పండి. ప్రార్థన చేయడము సేవ చేయడమే, పరిచర్య చేయడం సేవ చేయడమే, ప్రకటించడం కూడా సేవ చేయడమే. తర్వాత ఇంకా ఆత్మలు సంపాదించడం కూడా సేవ చేయడమే, దేవునికి ఇవ్వటం కూడా సేవ చేయడమే. ఏదైనా నువ్వు చేయి, అవి సేవ కిందనే వస్తాయి. సేవ అంటే రకరకాల అనుభవాలు. ఇది ఒకటే కాదు. సేవ అంటే మనం అనుకున్నది ఏంటంటే బోధించడం ఒకటే సేవ అనుకుంటాం. లేదు లేదు లేదు, ప్రార్థించడం కూడా సేవ చేయడమే. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, సామగ్రి గడ కాపలదారుడికి ఎంత జీతమో యుద్ధ భూములు యుద్ధం చేసినప్పుడు కూడా అంతే జీతం. ఇద్దరు ఒకటే జీతం అంట. ప్రాణం పోతే ఆడిది పోతుంది, ఈడిదేం పోతుంది? మరి వీడికి అదే జీతం అంట. బైబిల్ తప్పు చెప్తుందా? వాడే కనుక కాపలా కాయకపోతే నీ ఆయుధాలు ఎవడో ఎత్తుకుపోతాడు. అప్పుడు ఎవడు యుద్ధ భూమిలో నిలవలేడు. అవునా కదా? అందుకని మనం పరిచర్య నానా రకాలుగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్య ఒక రకం కాదు, నానా రకాలుగా ఉన్నాయంట. ఒకడు ప్రకటించేవాడుగా ఉన్నాడంట, ఒకడు ప్రార్థించేవాడుగా ఉన్నాడంట, మరొకడు వాక్యం చెప్పేదేగా ఉన్నాడంట. రకరకాల అనుభవాలు అందులో ఉంటూ ఉన్నాయి. తర్వాత నా మాటలు ముగిస్తుంది, తొందరగా సమయం లేదు మనకి, తొందరగా నా మాటలు చెప్తాను చూడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 చదవన్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. చాలమ్మా, చాలు. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, సమయం గురించి మాట్లాడుతున్నాడు. దావీదేమో సమయమును సద్వినియోగపరుచుకుంటున్నాడు. అదే రీతిగా మనం చూస్తే హన్నా కూడా సమయమును సద్వినియోగపరుచుకుంటూ ఉంది. పౌలు అంటున్నాడు, సమయమును సద్వినియోగపరుచుకోండి. ఇప్పుడే. ఎప్పుడు చెప్పండి? ఇప్పుడే. ఇంకా కొద్ది దినాల తర్వాత సమయం ఉండదు, దొరకదు, అవకాశం ఉండదు. కింద అంటాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మీరు ఉండండి. అజ్ఞానుల వలె, కొంతమంది లోకంలో అజ్ఞానులు ఉంటారు, వారి సమయం విలువ తెలియదు. అందుకని సమయము సద్వినియోగపరచుకోండి. సమయం పోనీయొద్దు, వృధా చేయొద్దు, వృధా ఖర్చు పెట్టొద్దు. 24 గంటలు దేవునికి సమయం ఇచ్చాడు. కనీసం నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, 1 గంట అయినా దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావా? అది ప్రార్థించడమే కావచ్చు, వాక్యం చదవడమే, ఏదైనా కావచ్చు. 1 గంట సేపు అయినా దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నామా రోజుకి? 24 గంటలు అంటే దాంట్లో దశంభాగం ఎంత తీయొచ్చు మనము? అయ్యో, 2 గంటలన్నర దశంభాగం తీయొచ్చు మనం. మరి కనీసం మనం అందులో కూడా దొంగలిస్తారా? మామూలు దశంభాగం ఎలా దొంగలిస్తారని కాదు, వేరే సంగతే. ఇది కూడా దొంగలిస్తారమ్మా. దశంభాగం దొంగలించేటోళ్ళు ఉంటారు, మొన్న చెప్పాను నేను అన్నమాట. కానీ సమయం కూడా దొంగలిస్తారా? కనీసం ఆ దాన్నైనా సద్వినియోగపరచుకోమని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అజ్ఞానుల వల్లే మనం ఉండకూడదు, జ్ఞానము కలిగి మనము సమయమును సద్వినియోగపరుచుకుందుము గాక. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 52:1-5 వరకు చదువుకుందాం. దేవుని కృప నిత్యం ఉండును, మోసము చేయవాడా, కావున చూడండి, ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఇలాంటి వాళ్ళందరి గురించి స్టేట్మెంట్ ఇది. ఇలాంటి అనుభవాలు ఎవరైతే ఉంటారో వారి గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. చదవమ్మా. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెగిలించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను. దేవునికి మహిమ కలుగును గాక.
ఎక్కడి నుంచి నిర్మూలన చేస్తాడో తెలుసా? ఎవరు నిర్మూలన చేస్తాడో తెలుసా? ఎవరైతే దేవునికి దూరంగా ఉండే అన్యాయముగాను అక్రమముగా నడుచుకుంటారు చూసారా? నోటుకు ఏదొస్తుంది మాట్లాడతారు చూసారా? లోకంలో ఏదో నాకు బలం ఉందని, ధనం ఉందని విర్రవీగుతుంటారు చూసారా? లేనిపోయిన మాటలు మాట్లాడుతుంటారు చూసావా? వీళ్ళందరినీ కూడా ప్రభు ఒక్క దినాన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ గుడారములో నుండి పెళ్ళగిస్తాడండి. గుడారంలో నుంచి పెళ్ళగించడం అంటే ఏంటి తెలుసా? నీ దేహంలో ఉన్న దేవుని ఆత్మను, దేవుని సన్నిధిని తీసేసుకుంటాడు. ఈ మాటలో అద్భుతంగా పేతురు రాస్తాడు తన పత్రికలో. ఒక మాట అంటాడు, నా గుడారం నేను విడిచిపెట్టి వెళ్ళాలనే సంగతి నేను ఎరిగి ఉండి. ఎవరంటున్నారు ఈ మాట తెలుసా? నా గుడారం నేను విడిచిపెట్టేస్తాను ఏదో ఒక రోజున. గుడారం అంటే ఏదో అనుకునేరు, ఇదే దేహమని గుడారం. ఇది ఏ గుడారం? ఇది శరీరం అని గుడారము. నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానయ్యా, అది నాకు తెలుసయ్యా అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలుసా, నీ దేహం అనే గుడారాన్ని ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అంటే ఒక వ్యక్తి ఒక గుడారంలో నుంచి వెళ్ళిపోతే ఆ గుడారం ఎంత చీకటిగాను, లేకుంటే వెలుగు లేనిదిగాను, లేకుంటే సంతోషము సమాధానం లేనిదిగాను, లేదా ఇంట్లో ఎవరు మెసలని గుడారం ఎలాగుంటే చెప్పండి. అలాగే నీ దేహం అనే గుడారంలో నుంచి నీ ప్రాణాత్మ దేహములు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత నీ శవం అక్కడ ఒకటే ఉంటుంది. అప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ప్రసంగిలు అంటున్నాడు, చనిపోయిన వారికి ఏమీ తెలీదు. వారికంట సజీవ సంఖ్యలో ఉన్న వారితో పాలు ఎక్కడ ఉండవని ప్రసంగిలో రాస్తూ ఉన్నాడు. గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన రోజు ఒక రోజు ఖచ్చితంగా మనందరికి వస్తుంది. అప్పుడు మనం ఎలాగుండాలి చూడండి. ప్రభు అంటాడు, నీ గుడారం నుంచి నేను నిన్ను పెగిలించేదను. అంటే లాగేస్తాను నిన్ను. పెగిలించడం అంటే మీకు బాగా తెలుసు కదా. మీ ఇంటి పెరట ముందు ఒక మొక్కను నాటారు మీరు, అది ఫలించట్లేదు. దాన్ని ఏం చేస్తారు మీరు? పెగిలిస్తున్నప్పుడు ఏమవుతుంది? దాంతోపాటు మట్టితో పాటు అది కూడా వస్తుందిలా. పెగిలించిన దాన్ని ఏం చేస్తారు? చెత్తపుట్లో పడేస్తారు. పెగిలించిన తర్వాత ఏం చేస్తారు? కాల్చివేస్తారు. అవునా కదా? అలాగే ప్రభు కూడా మనల్ని ఏం చేస్తారంటే, ఫలించని ప్రతి చెట్టును కూడా నేను నరికి వేస్తాను, అగ్నిలో వేస్తాను దాన్ని. మీ గుడారం నుంచి మిమ్మల్ని పెగిలించిన తర్వాత రెండోది అంటాడు అక్కడ, సజీవులు ఉన్న దేశములోను నేను నిర్మూలము చేసేదను. అంటే సజీవుల దేశంలో రెండు, ఒకటి పరలోకము, రెండు మందిరములో. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే పెగిలిస్తాడు, తీసివేస్తాడు. అంటే పరలోకంలోకి అవకాశం లేదని అర్థం. దానికి అర్థమైంది మీకు? సజీవులు ఎక్కడ కదా ఉంటారు. ఆ సజీవులు ఉన్న ఆ గుంపులో నుంచి నేను ఏం చేస్తానంటే ఆయన తీసివేస్తాడు, పెలిగిస్తాడు. ఎంత చక్కటి మాట ఉన్నది చూడండి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 84:10. దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే. అబ్బా, అదే అండి ఫైనల్ జడ్జిమెంట్ స్టేట్మెంట్. ఇదే ఫైనల్గా ఏమంటున్నాడంటే దావీదు అంటున్నాడు, అయ్యా భక్తిహీనుల గుడారములో నేను నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని మందిరానికి ఎంత విలువ ఉందో చూడండి. నా దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అమ్మ, మీరు ఒకవేళ ఉద్యోగాలు చేసుకోవచ్చు, కాదనట్లేదు. ఏమాత్రం అవకాశం ఉన్నా చివరిలో అయినా సరే దేవుని మందిరం గడిపెళ్ళండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక అర్ధగంట సేపైన వాక్యం వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏమాత్రం కాస్త ఆరోగ్యం మీకున్నా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా
దేవుని సన్నిధిలోనే మీరు గడపడానికి ప్రయత్నం చేయండి. ఒక్క సన్నిధి కూడా మీరు పోగొట్టుకునవద్దు. ఒక్క సన్నిధి కూడాను. అది ఎంత విలువైనదో ప్రభు మనతో మాట్లాడాడు. మళ్ళా ముగిస్తున్నాను. మన్ను నేను స్తుతించిన, మృతులు మిమ్మల్ని స్తుతించిన, పాతాళంలో నీకు స్తుతి కలిగిన సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఆ సజీవుల గుంపులో నీవు నేను ఉండాలని ప్రభు ఈ మాటలు మనకు వినిపింపచేశాడు. ఆశపడుతున్నావా? ఒకవేళ నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో సజీవుల గుంపులో నేను ఉండాలని ఆశపడితే మోకరించి చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీ ఆశను తీర్చునుగాక, నీ ఆశను తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.